కుర్రాడు తన ఇంట్లో చికెన్ ను కాల్చుకుంటూ ఉంటాడు. ఇదే సమయంలో ఆకాశంలో ఒక తోకచుక్క వెళ్లడం చూస్తాడు. వెంటనే ఇతడు ఆ తోకచుక్కకు దండం పెట్టుకుని, దేవుడా నన్ను ధనవంతుడిని చెయ్యి, అదేవిధంగా ఒక అందమైన అమ్మాయి భార్యగా వచ్చేలా చూడు అని దండం పెట్టుకుంటాడు. వెంటనే ఇతడు అక్కడి నుండి మాయమైపోతాడు. అలాగే ఇతడు టైం ట్రావెల్ చేసి రాజుల కాలానికి వెళ్ళిపోతాడు. అదే సమయంలో యువరాణి స్నానం చేయడానికి బట్టలు తీస్తూ ఉంటుంది. అప్పుడు ఈ కుర్రాడు తాను కలలో ఉన్నానని అనుకుంటాడు. అలాగే దేవుడు తన కోరికను నెరవేర్చడానికి తన ముందు ఒక అమ్మాయిని ఉంచాడని అనుకుని వెంటనే ఆ చికెన్ ను కింద పెట్టి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇదే సమయంలో యువరాణి దగ్గరకు చెలికెత్త వస్తుంది. అప్పుడు ఈ కుర్రాడు వెంటనే కింద పడి బల్ల పక్కన దాక్కుంటాడు. అయితే చెలికెత్తకు ఎవరో వచ్చినట్లు అనుమానం వస్తుంది. వెంటనే ఈమె బల్ల పక్కకు వచ్చి చూసేసరికి మళ్లీ ఈ కుర్రాడు అక్కడి నుండి మాయమయ్యి ప్రస్తుత కాలంలోకి వెళ్ళిపోతాడు. కానీ ఈ చెలికెత్త యువరాణితో నాకు ఎవరో వచ్చినట్లు అనిపించిందని చెప్తుంది. అయితే వీళ్ళు బల్లపై ఉన్న కాల్చిన మాంసాన్ని చూసి వీటిని ఇంతకు ముందెప్పుడు చూడలేదని మన వంటవాడు కొత్తగా తయారు చేసి ఉంటాడని అనుకుంటారు. అలాగే యువరాణి దీని వాసన బాగుందని ఈ మాంసాన్ని తిని ఇది చాలా అమోఘంగా ఉందని అంటుంది. అలాగే ఆ కుర్రాడు తెచ్చిన డ్రింక్ కూడా కొంచెం తాగి ఇలాంటి పానీయాన్ని మనం ఎప్పుడూ తాగలేదని చెప్తుంది. ఇదే సమయంలో ఈ కుర్రాడు మళ్లీ టైం ట్రావెల్ చేసి భవిష్యత్తులోకి వచ్చేస్తాడు. కానీ ఇతడికి ఇది కల కాదు, నిజంగా జరిగినట్లు అనిపిస్తుంది. అదే సమయంలో ఇతడి పక్కన ఒక స్క్రీన్ ప్రత్యక్షమయ్యి నువ్వు టైం ట్రావెల్ చేయడానికి అర్హుడు అయ్యావని, నువ్వు అనుకున్నప్పుడల్లా ప్రస్తుత కాలం నుండి రాజుల కాలానికి టైం ట్రావెల్ చేసి వెళ్ళిపోగలవని, అయితే అక్కడున్న యువరాణిని నువ్వు కనుక ప్రేమలో పడేస్తే నీకు మరికొన్ని పాయింట్లు వచ్చి నువ్వు కోటీశ్వరుడు అవుతావని ఆ స్క్రీన్ పై ఉంటుంది. దీంతో ఈ కుర్రాడు దేవుడు తనకు ఒక మంచి ఆఫర్ ఇచ్చాడని అనుకుంటాడు. మళ్లీ ఇతడు టైం ట్రావెల్ చేసి రాజుల కాలానికి వెళ్ళిపోతాడు. ఆ తరువాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి.